చేస్తున్నాము. ఫ్యాన్ అయితే వస్తుంది. ఫ్యాన్ వచ్చే టైంకి టిఫిన్ చేస్తా. ఫోన్ చూస్తున్నా చూడండి. ఫోన్ ఇటీరా అమ్ముడు గుంజుకుంటున్నాడా. అలాంటి బొమ్మలు చూడకండి. అంత స్పీడ్గా హోంవర్క్ చేస్తావు నువ్వు, అంత స్పీడ్గా గేమ్ ఆడుతున్నావు. ఇలా ఫోన్ చూస్తే చదివేమవుతుంది. గాలి బలే వస్తుంది. వానొచ్చిందో ఎంతో ఒకసారి చూడండి మీరే. అందుకేం చూపించు. నేను ఎలా ఆడుతున్నానో చూపించాను. అమ్మా గేమ్ చూపించాము. మంచి పని చేస్తున్నావని చూపించాలి నిన్ను. అదే ఎప్పుడైనా వచ్చింది అందంగా తీసుకోలేదు నువ్వు అక్కడ. అమ్మా అన్నం తినేటప్పుడు కడుపు నొప్పి వస్తుంది. చెప్పలేదు ఏంటి? అన్నం తినేటప్పుడే కడుపు నొప్పి వస్తుంది. మీ సిట్ అసలు చెప్పలేదు. మరి చెప్పాలి కదా, మిస్కి చెప్పకుండా నీకు కడుపు నొప్పి వస్తుందా, ఏ నొప్పి వస్తుంది ఎలా తెలుస్తుంది? చెప్పాలి కదా. మరి అంతలో అంటారు కాదంటే కొడుతుంది. అన్నం ఎక్కువైపోతే మిస్ అన్నం ఎక్కువైపోయింది వద్దు ఇంకా అని చెప్తే సరే అంటారు. నువ్వు చెప్పకుండా తినేసావు అనుకో కడుపు నొప్పి వస్తుంది. సరేనా? అలాగని మొత్తాన్ని తినేసి పాడేయకూడదు, కొంచెమే తిని పాడేయకూడదు. నీకు ఎక్కువైపోతేనే పాడేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా ఆడపడుచు కోసం బీట్రూట్ జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. తను ప్రెగ్నెంట్ కదా, బ్లడ్ అయితే లేదు, చాలా తక్కువ ఉందన్నారు బ్లడ్. అందుకనేసి బీట్రూట్ జ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. ఎలా చేయాలో ప్రాసెస్ అయితే వీడియోలో చూపిస్తాను. ఈ టైంలో అసలు ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోబుద్ది అవ్వదు, కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే బ్లడ్ అనేది పడుతుంది. తనకైతే ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటే వాంతి వచ్చినట్టు ఉంటుందని వేసుకోవట్లేదు. బ్లడ్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పారు. డెలివరీ టైంకి అయితే దగ్గరకు వచ్చేసింది. బ్లడ్ లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. నేను డెలివరీ టైంలో బ్లడ్ లేక చాలా ఇబ్బంది పడిపోయాను. బీట్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చేసుకోవడం కూడా వచ్చేది కాదు. అందుకనేసి ఒకవేళ చేసుకున్నా కానీ కుదిరేది కాదు. అది కొంచెం మట్టి స్మెల్ వచ్చేసి తాగాలనిపించేది కాదు. తర్వాత ఈ మధ్యనే పిల్లలకి చేయడం మొదలుపెట్టాక ఎలా చేయాలో కొంచెం ప్రాసెస్ అనేది తెలిసింది. అది కొంచెం టేస్ట్గానే ఉంటుంది. అందుకనేసి తనకు కూడా బీట్రూట్ జ్యూస్ చేసిద్దామనేసి నేనైతే ఈరోజు చేద్దామని అనుకుంటున్నాను. ఈ బీట్రూట్ జ్యూస్ కోసం అయితే 2 బీట్రూట్స్ అయితే తీసుకున్నాను. అలాగే వీటితో పాటు 2 క్యారెట్స్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మరి బీట్రూట్ ఫ్లేవర్ ఎక్కువైనా తాగలేం, మట్టి స్మెల్ వస్తుంది. అదే కొంచెం బీట్రూట్ కొంచెం క్యారెట్ కూడా వేసుకుంటే మనకి మరీ బీట్రూట్ ఫ్లేవర్లా లేకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని పైన తొక్కు తీసేసి ఇలాగా అన్నీ కట్ చేసుకున్నాను. 2 క్యారెట్లు 2 బీట్రూట్లు అయితే తీసుకున్నాను. అవి అయితే చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేశాను. ఇవి అయితే మిక్సీలో వేయాలి. ఇప్పుడు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఇంకేమీ వేయకూడదు, ఈ 2 కలిపి మాత్రమే మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. చూసారా, క్యారెట్ వేసినా కానీ మనకి రెడ్ కలర్లోకి వస్తుంది. కొంచెం మనకి ఫ్లేవర్ మారడం కోసమే క్యారెట్, లేదు పూర్తిగా బీట్రూట్ జ్యూస్ తాగాలనుకుంటే మొత్తం బీట్రూట్ అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే వడకట్టుకోవాలి. మనం దీంట్లో వచ్చే పిప్ అయితే తీసేసుకోవాలి పక్కకి. ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. మనం క్లాత్లో అయినా లేదంటే వడకట్టుకోవచ్చు.
వడకట్టుకొని మనం ఓన్లీ జ్యూస్ అయితే తీసుకోవాలి. వచ్చిన పిప్పుని అయితే తీసేసుకొని తాడేయాలి. ఇలా వడపెట్టుకునే దాంతో వడపెట్టేసుకుంటే మనకు జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుంది. పిప్ అనేది లాస్ట్లో వచ్చేస్తుంది మనకి. లేకపోతే క్లాత్లో వేసుకొని మనం తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా జ్యూస్ అయితే సపరేట్ చేసుకున్నాను. దానికైతే ఇంకో క్లాత్లో వేసి తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇదంతా ఇంకా వేస్ట్ పాడేయడమే. ఇంకా జ్యూస్ మాత్రం మనం మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీలో వేస్తున్నాను ఇప్పుడు జ్యూసు. ఇప్పుడు మనం తాగి షుగర్ని బట్టి అయితే షుగర్ వేసుకోవచ్చు. మనకు కొంచెం తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ షుగర్ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే పాలు పోస్తున్నాను. పాలు పోసిన తర్వాత కలర్ మారింది చూసారా. ఇందులో ఒక 2 ఐస్లు అయితే వేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఐసు ఎందుకు వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడైతే వర్షం వస్తుంది, చల్లగా ఉంది వాతావరణం. కాకపోతే కొంచెం వేద్దామని తక్కువ వేస్తున్నాను ఐసు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్సీ అయితే వేసుకోవాలి. మనం పాలు, ఐస్లు, షుగర్ వేసాం కదా, ఇవన్నీ కలిసేటట్టు మళ్ళీ మిక్సీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకొని ఇంకా సరిపోద్ది, ఇంకా తాగేయడమే. చూడండి, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. తనైతే పడుకుంది లోపల. ఇప్పుడు వెళ్ళిస్తాను. 9th మంత్ వచ్చేసింది. ఇప్పుడు నైట్ అంతా నిద్ర అవ్వట్లేదు పాపం. తెల్లారిన తర్వాత నిద్ర అవుతుంది. కొంచెం టిఫిన్ తినేసి పడుకుంది అనమాట, కొన్ని పాలు తాగేసి. పగలే పడుకుంటుంది, నైట్ టైం ఇంక నిద్ర రావట్లేదంట. 9th మంత్ వచ్చేసింది. ఇంక తెల్లవారులు అటు ఇటు తిరుగుతుంది, నిద్ర రావట్లేదు అంటుంది. ఇంక ఇప్పుడైతే లేపేస్తాను. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, మరి ఏమంటుందో.